నారాయణపేట జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దామరగిద్ద గ్రామంలో కానుకుర్తి రిజర్వాయర్ కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపిస్తూ సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బంది కాళ్లకు పడి తమ భూములకు లాక్కోవద్దని ఒక రైతు వేడుకున్నాడు. తమ భూములు లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ రైతులు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. రైతు అధికారి కాళ్లకు మొక్కడం అక్కడి ప్రజలను కలిచివేసింది. తమకు న్యాయం జరిగే వరకు తమ భూములు సర్వే చేయబోమని రైతులు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దామరగిద్ద గ్రామంలో కానుకుర్తి రిజర్వాయర్ కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపిస్తూ సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బంది కాళ్లకు పడి తమ భూములను లాక్కోవద్దని ఒక రైతు వేడుకున్నాడు. తమ భూములు లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తూ రైతులు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. రైతు అధికారి కాళ్లకు ముక్కడం అక్కడి ప్రజలకు కలిచివేసింది. తమకు న్యాయం జరిగే వరకు తమ భూములను సర్వే చేయబోమని రైతులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదైతే దామరగిద్ద మండలం కాన్కుర్తి వద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రభుత్వం తలపెట్టిందో అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన భూములు అవుతున్నా ఆ భూములను సర్వే చేపట్టడానికి వాళ్ళ అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి కూడా అక్కడ చేరుకొని భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడున్న రైతులు ఒక్కసారి ఆగ్రహించారు. వెంటనే సర్వేను అడ్డుకున్నారు. వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తగిన నష్టపరిహారం మాకు అందించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా కలెక్టర్ వచ్చి ఒక స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడ సర్వే చేపట్టేందుకు అవకాశం కల్పిస్తామని చెప్తున్నాం. మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, కానీ మేము అన్యాయం అయిపోతున్నాం. ఖచ్చితంగా ఎకరాకు మాకు 30 లక్షలకు తగ్గకుండా ప్యాకేజ్ ఇస్తేనే మేము ఈ యొక్క సర్వేకు మేము అడ్డుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి వారంతా కూడా చెప్పారు. ఒకనొక దిశలో వారంతా కూడా పురుగుల మందు డబ్బా పట్టుకొని వారంతా కూడా మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో రైతు మాత్రం ఒక అధికారి కాళ్ళ మీద పడడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి ఆ రైతు వేడుకున్న సిచ్యువేషన్ అందరినీ అక్కడ ఉన్న వారిని కలిసి వేసింది. ఎందుకంటే సర్వం కోల్పోతున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ లో భాగంగా ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎకరాకు 30 లక్షలకు తగ్గకుండా మాకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే కలెక్టర్ ఉన్నారో నారాయణపేట కలెక్టర్ వచ్చేసి స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఆందోళన విరమించబోమని చెప్పేసి వారంతా స్పష్టం చేసిన పరిస్థితి. అధికారులు కూడా అక్కడనే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదైతే 3 నియోజకవర్గాలు మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సస్యశ్యామలం చేయడం, సాగునీటి కోసం ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్. సో ఈ నేపథ్యంలోనే 4300 కోట్లతో ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఒక పథకాన్ని కూడా శంకుస్థాపన చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే భూ సర్వేకి సంబంధించిన పనులు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ప్రజెంట్ గా ఈ సిచ్యువేషన్ రైతు ఒక అధికార కాలంపై ఇవ్వడం కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.